అటెన్షన్ ప్లీజ్. టాప్ కాలేజీలోనే ఎందుకు చదవాలి? ఎందుకని పదే పదే విద్యా నిపుణులు అలా చెప్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? టాప్ కాలేజీలు అంటే ఏంటి? ఇంజనీరింగ్లో ఐఐటి, ఎన్ఐటి, మెడిసిన్లో ఎయిమ్స్, ఫ్యాషన్లో నిఫ్ట్, అలాగే ప్రతి రంగంలోనూ టాప్ కాలేజీలు మన దేశంలో ఉన్నాయి. ఈ కాలేజీలో చదివితే వచ్చే ప్రయోజనం ఏంటి? ఎందుకు ఇక్కడే చదవాలనుకుంటున్నారు? ఈ విషయం మీద నిపుణులు ఎందుకు పట్టుబడుతున్నారు అన్నది ముందు తెలుసుకుందాం. టాప్ కాలేజీలోనే ఎందుకు చదవాలన్నది కూడా తెలుసుకుందాం. అసలు ప్రపంచంలోనే 3 రకాల విద్యా విధానాలు ఉన్నాయన్నది ఒక ప్రొఫెసర్ గారి ఊవాచ. అందులో మొదటిది ఏంటంటే, ఏ ప్రొఫెసర్ గారి దగ్గర చదివాం, లేకపోతే ఏ నిష్ణాతుడి గారి దగ్గర చదివాం. పూర్వం మేము పలానా మాస్టారు మాకు ఈ పాఠాలు చెప్పేవాడు. అవునా, ఆ మాస్టారా మీకు పాఠం చెప్పింది? అయితే నీకు బాగా తెలివితేటలు ఉన్నట్టే అనేవాళ్ళు. అదే విషయం మొదటి విద్యా విధానంలో ఉంటుంది. అంటే పలానా మాస్టర్ శిష్యులు లేకపోతే పలానా ప్రొఫెసర్ గారి దగ్గర చదువుకున్న పిల్లలు చాలా గొప్పవాళ్ళు అనే ప్రభావం ఉంటుంది. అలాగే రెండో రకం అంటే మన ఎన్ఐటీలు, ఐఐటీలు, ఇందాకడ చెప్పిన ఎయిమ్స్ తదితర కాలేజీలు. సివిల్ ఇంజనీరింగ్ ఉదాహరణ ఉందనుకోండి, అన్ని చోట్ల ఉంటుంది. ఎన్ఐటీల్లోనూ ఉంటుంది, ఐఐటీల్లోనూ ఉంటుంది. బ్రాడ్గా సిలబస్ ఏమిటి అన్నదే ఉంటుంది, కానీ లోపల ఏ ఏ పాఠాలు చెప్పాలన్నది ఏ కాలేజీకి ఆ కాలేజీ నిర్ణయించుకుంటాయి. ఈ అత్యుత్తమ కాలేజీల్లో బ్రాడ్గా సిలబస్ ఉంటుంది, కానీ లోపల పాఠం చెప్పే విధానం వేరుగా ఉంటుంది, పరీక్షించే విధానం వేరుగా ఉంటుంది, మార్కులు కేటాయించే తీరు కూడా ఇంకోలా ఉంటుంది. దేనికదే విలక్షణంగా ఉంటుంది. అందుకే ఈ రెండో రకంగా ఈ ఎన్ఐటీల్ని, తర్వాత ఎయిమ్స్ తదితర మెడికల్ కాలేజీల్ని చెప్పుకొచ్చారు. ఇక మూడోది, ఈ మూడో విధానంలో ఏంటంటే యూనివర్సిటీకి అనుబంధంగా కాలేజీలు ఉంటాయి. యూనివర్సిటీ ఏం చెప్పమంటే ఆ కాలేజీలో అవే పాఠాలు చెప్తారు. సిలబస్లో ఏమీ మార్పు ఉండదు. సుమారు 200 నుంచి 300 కాలేజీలకి ఒకటే రకమైన సిలబస్ ఉంటుంది, ఒకే రకమైన పరీక్షా విధానం ఉంటుంది. ఒక మూస పద్ధతిలో మొత్తం అంతా కొనసాగుతుంది. ఈ 3 రకాల్లో ఈ 2 ఒకటి మన దేశంలో అంటే ముందు నేను చెప్పిన ఐఐటీలు, ఎన్ఐటీలు వస్తాయన్నమాట. ఈ టాప్ కాలేజీలకు సంబంధించి మంచి వెసులుబాటు అంటూ ఒకటంటే అలుమ్ని అంటే మరేం కాదు, ఆ కాలేజీలో చదివిన పాత విద్యార్థులతో కూడిన సంఘం. వాళ్ళు ఎక్కువగా కాలేజీతో, అక్కడ ఉండే ప్రొఫెసర్లతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఆ ప్రముఖ కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఎప్పటికప్పుడు టాప్ పొజిషన్లో ఉంటూ ఉంటారు. కంపెనీలో లీడర్లుగా ఉంటారు. కార్పొరేట్ రంగంలో నాయకత్వ పాత్రలు పోషిస్తూ ఉంటారు. వీళ్ళు తమకేమైనా అవసరం పడితే ఆ ప్రొఫెసర్లను అడుగుతారన్నమాట, మాకు ఎవరైనా మంచి విద్యార్థులు ఉంటే కావాలని. అలా ఈ టాప్ కాలేజీలో చదివిన విద్యార్థులకి ఆ రంగంలో ఉన్న కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నమాట. టాప్ ప్రాజెక్టులో విలక్షణ అంశం లైవ్ ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు ఏ స్థాయిలో ఉంటాయంటే వేల కోట్లలో ఉంటాయి. వేల కోట్లు అంటే అంత మొత్తం ఆ కాలేజీకి ఇస్తారని కాదు. ఒక 10,000 రూపాయల ప్రాజెక్టు అక్కడ ఇచ్చి అక్కడ అసెస్మెంట్ చేయమంటారు. ఆ అసెస్మెంట్లో అటు ప్రొఫెసర్లతో పాటు విద్యార్థులకు కూడా పాల్గొనే అవకాశం ఇస్తారు. అంటే యాక్చువల్గా ప్రాజెక్టులో పనిచేసే అవకాశం అలాంటి కాలేజీలో చదివిన విద్యార్థులకు మాత్రమే లభిస్తుంది. ఉదాహరణకి 2005-6 ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేశారు. ఆ ఆర్టీసీలో అసలు ప్రాబ్లం ఏమిటి అని తెలుసుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి బెంగళూరు ఐఐఎంకి విషయాన్ని అప్పచెప్పి సుమారు ₹1,00,00,000 కేటాయించారు. అక్కడి నుంచి కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది విద్యార్థులు మన రాష్ట్రానికి వచ్చి, అంటే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి రాష్ట్రంలోని నలుమూలలు సందర్శించి అసలు సమస్య ఏమిటో, ఏం చేయాలో ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఎంతవరకు అమలయ్యింది అన్నది వేరే విషయం. అలాగే ఇంకో విషయం చెప్తాను. ఒక ప్రొఫెసర్ గారు ఆయన లైవ్ ప్రాజెక్టులకు వెళ్తారు. లైవ్ ప్రాజెక్ట్ అంటే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ విషయాలన్నింటినీ పరిశీలిస్తారన్నమాట. ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ దగ్గర కూలిపోయింది అనుకోండి, ఏదైనాను అక్కడికి వెళ్ళి ఎందుకు కూలిపోయింది, దేనికి వల్ల కూలిపోయింది అన్న విషయాల్ని
వీళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో కొంతమంది విద్యార్థులు అక్కడికి వెళ్తారు. అంటే ఈ టాప్ కాలేజీలో చదివే విద్యార్థులకి లైవ్ ప్రాజెక్టులో పాల్గొనే అవకాశం ఉంటుంది. తద్వారా వర్క్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి కూడా వీలు ఉంటుంది. ఇటు మంచి ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో లెర్నింగ్ ప్రాసెస్, అటు అదే లెక్చరర్లు ప్రొఫెసర్ల వెంట లైవ్ ప్రాజెక్ట్లో పాల్గొనడం, అలాగే ఇండస్ట్రీ ఇంటర్న్షిప్, వీటికన్నిటికీ అవకాశం టాప్ కాలేజీల్లో మాత్రం ఉంటుంది. అంటే భవిష్యత్తులో లీడర్లుగా రాణించేందుకు, మంచి ఉద్యోగాలు ముందే పొందేందుకు ఈ టాప్ కాలేజీలు బాగా పనికొస్తాయి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.